Hello everyone, welcome back to my channel Nandi Telugu Vlogs. ఈ రోజు వీడియోలో వెయిట్ లాస్ గురించి చెప్తాను. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మన ఛానల్లో వెయిట్ లాస్ వీడియోస్ ఫాలో అయ్యి, నెక్స్ట్ రెసిపీస్ ఫాలో అయ్యి, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఫాలో అయ్యి చాలా మంది వెయిట్ రిడ్యూస్ అయ్యారు. వాళ్ళు పెట్టే కమెంట్స్ అన్ని నేను ఇక్కడ పెడతాను చూడండి. అంటే మీకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. ఫాలో అయితే వెయిట్ రిడ్యూస్ అవుతారు అని నమ్మకం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పీసీఓడిని కూడా కంట్రోల్ చేసుకున్నారు. పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేచురల్ ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేశారు. ఇప్పుడున్న టైంలో పీసీఓడి అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. 100లో 90 మెంబర్స్ కి పీసీఓడి ఉంటుంది, పీరియడ్స్ ఇష్యూ ఉంటుంది. ఆ పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ, నేచురల్ ప్రెగ్నెన్సీ రాకుండా వచ్చి మళ్ళీ హాస్పిటల్లో ఐవీఎఫ్ అనేసి ఇవన్నీ వెళ్తూ ఉన్నారు. సో అవేం లేకుండా మీరు మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ రొటీన్ ఫాలో అయ్యారనుకోండి, నేచురల్ పీరియడ్స్ వస్తుంది. వెయిట్ కంట్రోల్ అవ్వమంటారు పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళని. సో వెయిట్ ఎలా కంట్రోల్ చేయాలి అనేది నా వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు ఈ వీడియోలో చూపించే 2 రెసిపీస్ నాకు చాలా బాగా హెల్ప్ అయిందనమాట. మనము ఎప్పుడు హడావిడిగా ఉంటాము. ఇంట్లో వాళ్ళందరికీ ఒక ఫుడ్ చేసి మనకి సపరేట్ గా ఒక ఫుడ్ చేసుకోవాలనుకోండి, ఖచ్చితంగా టైం ఉండదు. మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకుంటాంలే అని ఆ చేసిన ఫుడ్డే తినేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ పిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు మిగిలిచ్చిన ఫుడ్ తినేస్తాము, వేస్ట్ అయిపోతుందని ఆ ఫుడ్ తినేస్తాము. అంత తిని మనం లావ్ అవుతూ ఉంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలు ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతాం, కరెక్ట్ గా అది మేనేజ్ చేసుకోకుండా. దానివల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాము. సో పిల్లలు ఉన్నప్పుడు మంచిగా ప్లాన్ చేసుకోండి, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి రెసిపీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నా ఫేవరెట్ వచ్చి నాకు ఓవర్ నైట్ సోప్ డాట్స్, నెక్స్ట్ చియా సీడ్స్ పుడింగ్. ఈ రెండు చాలా ఈజీ అనమాట. మార్నింగ్ టైము నేను లేచినప్పుడు కొన్ని టైమ్స్ మా పిల్లలు లేట్ గా లేస్తారు. నేను వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసేసుకొని ఆల్రెడీ రెడీగా ఉంటుంది, అది తినేస్తూ ఉంటాను అనమాట. ఓవర్ నైట్ సోప్ డాట్స్ వచ్చి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ జార్ లో మనం ఓట్స్ యాడ్ చేసుకొని, ఇక్కడ చూపించేది వచ్చి 2 మెంబర్స్ కి ఎలాగా చూపిస్తున్నాను. ఓట్స్ యాడ్ చేసుకొని దాంట్లో మునిగేంత వరకు వాటర్, నెక్స్ట్ వచ్చి మిల్క్, మీకు కావాల్సిన నట్స్, సీడ్స్. నేను ఎక్కువ చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాను, అది హెల్త్ కి మంచిది అనేసి. ఫ్లాక్ సీడ్స్ అయితే హెయిర్ గ్రోత్ కూడా మంచిది, అందుకే అది ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్లాక్ సీడ్స్ ఇలా పౌడర్ చేసి పెట్టుకొని, ఇది అప్పుడప్పుడు గ్లాస్ లో కొంచెం ఫుల్ గ్లాస్ వాటర్ లో ఇది 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను. సో అయిపోతుంది. ఇది మా బాబును తాగుతారు, నేను తాగుతాము, అందరం తాగుతాం అన్నమాట. సో అవి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా హనీ, మీకు కావాలంటే యోగట్ యాడ్ చేసుకోవచ్చు, యోగట్ ఆప్షనల్. దీంట్లో యూజ్ చేస్తున్న మిల్క్ వచ్చేసి మీరు కాంచి చల్లార్చిన మిల్కే తీసుకోండి. హనీ న్యాచురల్ హనీ తీసుకోండి. కొన్ని లోకల్ హనీలు ఉంటాయి, అంటే షుగరే ఉంటుంది దాంట్లో, హనీ ఏం ఉండదు. అలాంటివి యూజ్ చేయొద్దండి. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, మంచి హనీ తీసుకోండి. కొన్ని చోట్ల మనకి అప్పటికప్పుడే హనీ తీసి ఇస్తూ ఉంటారు, కొన్ని ప్లేసెస్ లో, విలేజెస్ లో. అవి చాలా మంచిది, అది కావాలంటే యూజ్ చేసుకోండి. సో అన్ని మిక్స్ చేసి మనము నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేయడం, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని తినడం చాలా టేస్టీగా ఉంటుంది. యోగట్ స్కిప్ చేసేయచ్చు. మీకు మిల్క్ అంటే ఇష్టం లేకపోతే మీరు ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. కొందరు కౌ మిల్క్ నచ్చదు, సో ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు అనమాట. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లో ఎక్కువగా ఏమి ఎక్కువ యూజ్ చేస్తానంటే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో అవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలాసేపు ఆకలి వేయదు. ఆకలి వేయకపోతే ఆటోమేటిక్ గా తినం అనమాట. అది వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి చియా సీడ్స్ పుడింగ్ అనమాట. జస్ట్ ఒక 3 స్పూన్స్ లేదా 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసేసి దాంట్లో మిల్క్ యాడ్ చేసి, మిల్క్ హనీ యాడ్ చేసి క్లోజ్ చేసి పెట్టేస్తాం. బాగా మిక్స్ చేసేసి అది ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కి మీరు ఎప్పుడు తినాలనుకున్నా ఒక 8 అవర్స్ వరకు అలా ఉన్నాయండి. బాగా మనకి నానింది అనుకోండి, సో ఇలా సాగుతూ ఉంటుంది బంకగా అనమాట. దీంట్లో ఏం చేస్తానంటే, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది నట్స్, సీడ్స్ మిక్స్ అనమాట. అన్ని మిక్స్డ్ గా ఉంటుంది, మనం సపరేట్ గా తీసుకోకపోయినా. సో దీన్ని వచ్చి కొద్దిగా ఒక స్పూన్ అలా దీంట్లో వేసేసుకుంటాను. ఒక పిడి కూడా తీసుకున్నాను. సో దీంట్లో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మనం ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్ వద్దనుకుంటే ఇలా వచ్చి సీడ్స్, నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ టైము తింటాను, కొన్ని టైమ్స్ ఈవినింగ్ ఎక్కువ ఆకలి వేస్తుంటుంది కదా, అప్పుడు వీక్లో ఒక 2-3 డేస్ ఇది చేసి రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. చాలా మంచిది, బోన్స్ కి మంచిది, మన హెయిర్ కి మంచిది, వెయిట్ లాస్ అవ్వడం అని చెప్పడం కంటే వెయిట్ కరెక్ట్ గా మేనేజ్ అవ్వడానికి ఈ ఫుడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా చాలా మంది టేస్ట్ ఎలా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
మీరు ఇలా ఫాలో అవ్వండి. 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కి మీరు వచ్చేసి ఒక 5 స్పూన్స్ అంటే 1 స్పూన్ కి 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి. సో అలా యాడ్ చేసుకొని దాంట్లో హనీ వేసుకొని మిక్స్ చేసి పెట్టేసేయండి. నెక్స్ట్ డే మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉంటుందో ఆ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, నట్స్ యాడ్ చేసుకోండి. మంచి డెజర్ట్ లాగా కూడా ఉంటుంది. మీకు ఐస్ క్రీమ్ తినాలి అలా ఏదైనా ఉన్నప్పుడు, ఈవినింగ్ టైం ఎక్కువ క్రేవింగ్స్ ఉంటుంది కదా, సో ఆ టైంలో కూడా ఇలా తిన్నారనుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ డైట్ ఫాలో చేసేటప్పుడు వెయిట్ రిడ్యూస్ అవ్వాలనుకునే అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్ గా స్టాప్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే షుగర్, ఆయిల్, సాల్ట్ కొంచెం తగ్గించుకోండి. వీటితో పాటు మన ఛానల్లో కొన్ని వర్కౌట్స్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. వెయిట్ అనేది కంపల్సరీ వెయిట్ రిడ్యూస్ అవుతారు. సో ఎంతమంది ఫాలో అవుతారో, ఈ రెసిపీ ఎవరెవరు ట్రై చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.